హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై ఫిట్‌నెస్ అండ్ వ్లాగ్స్. నా వీడియోస్ గనుక మీకు నచ్చినట్లయితే, మీకు హెల్ప్‌ఫుల్‌గా ఉంటే గనుక తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. మీరు చేసే లైక్స్ వల్ల నాకు ఎంకరేజింగ్‌గా ఉండడమే కాకుండా ఈ వీడియో చాలామందికి రీచ్ అవుతుంది. వ్యూస్ అయితే వస్తున్నాయి ఎంతో కొంత. కాకపోతే లైక్స్ అయితే అస్సలు రావట్లేదు. మేబీ ఎవరికీ నా వీడియో యూజ్‌ఫుల్ అవ్వట్లేదు అనుకుంటాను. కొంచెం ఏ ఏదోలా అనిపించింది. వీడియోస్ చేస్తున్నాను కానీ ఎంకరేజింగ్ ఏమీ లేదా అని అనిపించింది. బట్ పర్లేదు. స్టార్టింగ్‌లోనే సక్సెస్ రావాలంటే రాదు. బట్ నా రిజల్ట్ అనేది వచ్చాక సక్సెస్ ఆటోమేటిక్‌గా వస్తుంది. మెయిన్‌గా నా టార్గెట్ రీచ్ అవ్వాలని ఫిక్స్ అయ్యాను. అండ్ సారీ అండి. ఈ వీడియో వచ్చేసి లాస్ట్ 10 డేస్ బ్యాక్‌ది. నాకు వీడియోస్ అయితే తీస్తున్నాను కానీ అప్లోడ్ చేయడానికి మెయిన్‌గా వాయిస్ ఓవర్ ఇవ్వడానికి నాకు వీలవ్వట్లేదు. పిల్లలు ఎళ్ళాక ఏదో ఒక వర్క్ ఉండి డే టైమ్‌లో ఇవ్వలేకపోతున్నాను. వాళ్ళు స్కూల్ నుండి వచ్చాక వాళ్ళ అల్లరి సరిపోతుంది. అసలు అనుకున్నాను ఇంట్లోనే ఖాళీగా ఉంటారు కదా అనుకున్నాను. అసలు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కూడా నాకు టైం ఉండట్లేదు. చాలా రోజుల నుంచి వెళ్ళి వీడియోస్ పెట్టాలి అని అనుకుంటున్నాను. కానీ నాకు హెల్త్ బాగాలేకపోవడమో, పిల్లలకి ఫీవర్ రావడమో, లేదంటే ఊరికెళ్ళడమో ఏదో ఒకటి అవుతుంది. అందువల్లే నేను వీడియోస్ అప్లోడ్ చేయలేకపోయాను. బట్ ఇప్పటి నుండి రెగ్యులర్‌గా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వీక్ అలా నేను 30 డేస్ ఛాలెంజ్ అయితే చేయాలనుకుంటున్నాను. నాకు నేనే 30 డేస్ ఛాలెంజ్ ఇచ్చుకొని రిజల్ట్ ఏంటో చూసుకోవాలనుకుంటున్నాను. అండ్ మెయిన్‌గా అసలు నేను సన్నగా అయ్యాను. వెయిట్ మిషన్‌లో నేను 7 కేజీస్ లాస్ అయ్యానని చూసుకున్నప్పుడు లేని ఆనందం, ఈరోజు మా వారు "నువ్వు కాస్త సన్నగా కనిపిస్తున్నావు" అని అంటే నా ఆనందం చూడాలి. అంతా ఇంత కాదసలు. ఎంతో హ్యాపీగా అనిపించింది. ఓకే. ఇంట్లో నుంచెళ్ళి పాజిటివ్ రెస్పాన్స్ అయితే వచ్చింది అని అనిపించింది. తనెప్పుడు అడిగినా అసలు "ఎక్కడ తగ్గావు? తగ్గలేదు. అస్సలు తగ్గలేదు. అలాగే ఉన్నావు. దొడ్డుగా ఉన్నావు" అని చెప్తారు. అసలు ఎంకరేజే చేయరు. అన్నిట్లలో ఎంకరేజ్ చేస్తారు కానీ ఫుడ్ విషయంలో ఇలా ఒకవేళ తను ఎంకరేజ్ చేస్తే నేను డౌన్ అయిపోతానని తను నన్ను ఎంకరేజ్ చేయరు అంతే. అది కూడా నాకు తెలుసు. కానీ ఈరోజైతే చాలా హ్యాపీగా అనిపించింది. "నువ్వు తగ్గుతున్నావు. నీ ఫ్యాట్ బర్న్ అవ్వడం స్టార్ట్ అయింది. ఇంకా కొంచెం హార్డ్ వర్క్ చెయ్యి" అని చెప్పారు. చేస్తున్నాను. నాకు ఎంత వీలైతే అంత నేను రెగ్యులర్‌గా అయితే ఖచ్చితంగా వర్కౌట్స్ చేయడానికి ట్రై చేస్తున్నాను. చాలా వరకు మార్నింగ్ టైంలోనే వర్కౌట్స్ చేస్తే బెటర్ అని అంటారు. 5-6 ఆ టైంలో. కానీ నాకు ఆ టైంలో వీలవ్వట్లేదు. పొద్దున్నే లేసి పూజలవి చేసుకొని, వంట చేసుకొని, పిల్లలకి బాక్స్ అది టైం అయిపోతుందనేసి నేను పిల్లలు వెళ్ళిపోయాక 9:30 కల్లా స్టార్ట్ చేసి 10:30 లోపు నా వర్కౌట్స్ ఫినిష్ చేసుకుంటున్నాను. మన హౌస్ వైఫ్స్‌కి చాలా వరకి ఆ టైంలోనే ఖాళీగా ఉంటారు. మెయిన్‌గా మదర్స్ ఆఫ్టర్ డెలివరీ తర్వాత లావైన వాళ్ళకి ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది. ఈ వీడియో అనే కాదు, నేను పెట్టే ప్రతి వీడియో కూడా యూజ్ అవుతుంది. ప్రెగ్నెన్సీ తర్వాత చాలామందికి పొట్టొచ్చి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఎక్సర్సైజ్ చేయకపోయినా అట్లీస్ట్ వాకింగ్ చేస్తూ, ఫుడ్ కంట్రోల్ చేస్తూ మీ హెల్త్ మీరు జాగ్రత్తగా ఉంచుకోండి. మన హెల్త్ బాగుంటేనే పిల్లలనైనా, ఫ్యామిలీనైనా చూసుకోగలము. మ భర్త సంపాదించే సంపాదన పైన మన కుటుంబం ఆధారపడి ఉంటుంది. మన హెల్త్ పైన మన కుటుంబం ఆరోగ్యాలు ఆధారపడి ఉంటాయి. అది మాత్రం మర్చిపోవద్దు. నేను చాలా సఫర్ అయ్యాను నా హెల్త్ ఇష్యూస్ వల్ల. అసలు నా ఏజ్‌కి తగ్గ ఇష్యూస్ అయితే కావవి. కింద కూర్చుంటే నేను నిల్చోలేకపోయేదాన్ని. మోకాళ్ళ నొప్పులొచ్చేటివి. స్టెప్స్ ఫస్ట్ ఫ్లోర్ ఎక్కినా కానీ మోకాళ్ళ నొప్పులొచ్చేటివి. కానీ ఇప్పుడు అలా లేవు. నాకు బ్యాక్ పెయిన్ కూడా లేదు. 7 కేజీస్‌కే ఇలా ఉంటే నేను అనుకున్న టార్గెట్ రీచ్ అవుతే నేను ఎంత యాక్టివ్‌గా ఉంటానో అనిపించింది. ఎనీవే నేనైతే ఇక్కడితో ఆపను. నా టార్గెట్ ఎలాగైనా రీచ్ అవుతాను. మీకు ఈ వీడియో ఏమైనా యూజ్ అవుతే గనుక నాకు లైక్ చేయండి. మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. ఈ వీడియో పూర్తిగా చూసిన వాళ్ళు ఖచ్చితంగా
వాళ్ళకి ఏదో ఒక డౌట్ ఉంటుంది. మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. ఇలాగే సపోర్ట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ. బై బై ఆల్.